హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు A to Z Tech in తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేసంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇది సి లాంగ్వేజ్లో వచ్చేసరికి 8th పార్ట్ అనమాట. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది 8 వీడియోస్ అయితే కనిపెట్టాయి. ఇది 9th వీడియో అనమాట. ఈ 9 వీడియోస్ అనేవి మనం సి లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. ఈ 9 వీడియోస్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం 8 వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 8 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 9th వీడియో. దీంట్లో వచ్చేసరికి మనం ఫంక్షన్స్, ఐఓ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్ అయితే నేర్చుకుందాం. ఐఓ ఫంక్షన్స్ అంటే చాలా మందికి తెలిసే ఉండిద్ది. ఐఓ ఫంక్షన్స్ అంటే మరి ఏంటో కాదు, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనమాట. అవి ఏంటి, ఎన్ని ఉన్నాయి బేసిక్గా అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన హెడ్డింగ్ అనమాట. ఏంటి అంటే ఐఓ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి బేసిక్ ఐఓ ఫంక్షన్స్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్. అంటే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఐఓ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం విత్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ఐఓ ఫంక్షన్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఈజ్ ఐఓ ఫంక్షన్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వాట్ ఈజ్ ఐఓ ఫంక్షన్ అంటే ఐఓ అంటే స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ అయ్యింది అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ సిస్టమ్ అంట. అంటే ఇక్కడ మనం ఈ ఒక సిస్టమ్కి ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ రావడానికి అంటే ప్రాసెసింగ్ జరిగింది కదా, దీన్నే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటారు. ఇది ఒక సిస్టంలో జరగచ్చు, లేదంటే ఒక అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటే కంప్యూటర్ సిస్టమ్కి వేరే వరల్డ్ అంటే మన హ్యూమన్ వరల్డ్ అయితే జరగచ్చు అనమాట. ఇది అనమాట, ఇది టాపిక్ అయితే దీని వాట్ ఈజ్ ఐఓ ఫంక్షన్స్ అంటే. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ వాట్ ఈజ్ ఇన్పుట్ ఫంక్షన్ అనమాట ఫ్రెండ్స్. వాట్ ఈజ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి అలా ఇస్తాం కదా, వాటిని ఇన్పుట్ ఫంక్షన్స్ అంటారు అనమాట ఫ్రెండ్స్. ఈ ఇన్పుట్ ఫంక్షన్స్ అనేవి మన ప్రోగ్రాంలో ఇన్పుట్ లాగా అయితే యాక్ట్ అవుతూ ఉంటాయి. ఇదనమాట ఇన్పుట్ ఫంక్షన్ అంటే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ ఫంక్షన్ అనమాట ఫ్రెండ్స్. వాట్ ఈజ్ అవుట్పుట్ ఫంక్షన్? అవుట్పుట్ ఫంక్షన్ అంటే మీరు ఏదైనా ఇన్పుట్ ఇచ్చినాక అది ప్రాసెసింగ్ అయ్యి అవుట్పుట్ అనేది జనరేట్ చేసేది కదా. లైక్ ప్రింటర్లో మనం అవుట్పుట్ అనేది చెక్ చేసుకుంటాం, మానిటర్లో చెక్ చేసుకుంటాం, ఫైల్స్లో చెక్ చేస్తాం. వీటిని అవుట్పుట్ ఫంక్షన్స్ అని అంటారు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇన్పుట్ని అవుట్పుట్ని అర్థం చేసుకునే కొన్ని ఫైల్స్ అయితే ఉంటాయి. వాటిని ప్రీ ఇన్స్టాల్డ్గా అయితే వస్తూ ఉంటాయి అనమాట. ప్రీ ఇన్స్టాల్ అంటే మీకు తెలిసే ఉండిద్ది, లేదంటే నేను చెప్తాను చూడండి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా అయితే వచ్చింది అనమాట ఫ్రెండ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అంటే stdio.h, cyo.h అనమాట. ఈ రెండు లేకపోతే మనకి ఐఓ ఫంక్షన్స్ అనేవి, బేసిక్ ఐఓ ఫంక్షన్స్ అనేవి రన్ అవ్వవు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూస్తే బేసిక్ ఇన్పుట్ ఫంక్షన్స్ అని ఉంది ఫ్రెండ్స్. బేసిక్ ఇన్పుట్ ఫంక్షన్స్ వచ్చేసరికి స్కాన్ఎఫ్, గెట్ క్యార్ అనమాట. ఈ స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్ కానీ డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ గెట్ క్యార్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇన్పుట్ తీసుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి చూస్తే ఇక్కడ బేసిక్ అవుట్పుట్ ఫంక్షన్స్ అయితే ఉంది. ఈ బేసిక్ అవుట్పుట్ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ప్రింట్ఎఫ్, పుట్, క్యార్ అని అయితే ఉంది. ఈ ప్రింట్ఎఫ్ వచ్చేసరికి మీకు జనరల్గా తెలిసిందే. ఏంటి అంటే మనం ఏదైనా న్యూమరికల్ నెంబర్ కానీ ఏదైనా ప్రింట్ చేయాలంటే యూజ్ చేస్తాం, లేదంటే క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ పుట్ క్యార్ వచ్చేసరికి క్యారెక్టర్స్ ఇందాక ఇచ్చాం కదా, గెట్ క్యార్లోకి ఇచ్చిన క్యారెక్టర్స్ని పుట్ క్యార్ ద్వారా మనం అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూస్తే స్కాన్ఎఫ్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. స్కాన్ఎఫ్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది అంటే మీరు జనరల్గా మనం ఏదైనా ఇన్పుట్ అనేది ఇంట ఏ ఈక్వల్ టు 1 అని, బి ఈక్వల్ టు 2 అని ఇస్తాం కదా. ఇది స్కాన్ఎఫ్ వచ్చేసరికి మనం అంటే డిఫరెంట్ టైప్గా ఇవ్వచ్చు. అంటే లైక్ కీబోర్డ్ ద్వారా డైరెక్ట్గా అయితే ఫంక్షన్ అనేది అయితే ఇవ్వచ్చు అనమాట ఈ స్కాన్ఎఫ్ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసరికి స్కాన్ఎఫ్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట ఫ్రెండ్స్. స్కాన్ఎఫ్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే #include stdio.h, #include conio.h, void main ఇదైతే వచ్చింది కదా. దీని యొక్క అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అనేది కదా ఫ్రెండ్స్, అదైతే వచ్చింది. ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అనేది వచ్చేది. తర్వాత స్కాన్ఎఫ్ అనేది అయితే ప్రింట్ అయింది.
స్కాన్ఎఫ్ ప్రింట్ అవ్వడం అంటే అది వచ్చేసరికి స్కాన్ చేసేది మనం ఎంటర్ చేసే వాల్యూని వచ్చేసరికి తర్వాత ఇంకొక ప్రింట్ వచ్చింది ఏంటంటే సెకండ్ వాల్యూని ఎంటర్ చేయమని చెప్పి ఆ సెకండ్ వాల్యూని కూడా ఎంటర్ చేస్తే స్కాన్ఎఫ్ అనేది మనం డైరెక్ట్గా కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పా కదా, అది అనమాట ఈ ప్రాసెస్ వచ్చేసరికి. ఈ ప్రోగ్రామ్ అనేది మన ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఇక్కడ C=A+B అనేది కదా, ఆ ఫంక్షన్ అయితే జరిపి ప్రింటర్ ద్వారా అది ప్రింట్ అయితే చేసిద్ది అనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూస్తే మీరు ఇక్కడ గెట్ కేర్ అనమాట. ఇందాక మీకు చెప్పినట్టు గెట్ కేర్ అంటే మనం ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్కి అసైన్ చేయడం అనమాట. అంటే A=B/B=C అలాగైతే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇది కూడా వచ్చేసరికి ఇన్పుట్ ఫంక్షన్ కింద అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇది C లాంగ్వేజ్లో కూడా. ఇప్పుడు చూద్దాం దీని ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ క్యారెక్టర్ అనేది తీసుకుందాం అనమాట. ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇక్కడ ప్రింట్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అనేది వచ్చింది. అంటే అవుట్పుట్ ఫంక్షన్ గురించి చెప్తున్నాను. అవుట్పుట్ ఫంక్షన్లో ఎంటర్ ఏ క్యారెక్టర్ వచ్చింది, క్యారెక్టర్ ఎంటర్ చేస్తాము. ఆ క్యారెక్టర్ ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది GetCH Cలోకి అయితే ఆ క్యారెక్టర్ అయితే వెళ్ళిద్ది అనమాట. C అనే లొకేషన్లోకి మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఏ ఎంటర్ చేసాం అనుకుందాము. ప్రెసెంట్ ఏ అనే క్యారెక్టర్ C అనే లొకేషన్లోకి అయితే ఎంటర్ అయిపోద్ది అనమాట, అంటే సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అది ప్రింట్ అవ్వగా మనం ఇక్కడ కీబోర్డ్లో నుంచి వాల్యూ ఎంటర్ చేయగలనే ఇప్పుడు ఏమొచ్చింది అంటే క్యారెక్టర్ ఎంటర్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు పుట్ క్యార్ అని వచ్చింది కదా, పుట్ క్యార్ అంటే ఇక్కడ వచ్చేసరికి క్యారెక్టర్ అవుట్పుట్ అనమాట. పుట్ క్యార్ C అంటే Cలో ఉన్న వాల్యూని, C అనే లొకేషన్లో ఉన్న వాల్యూని మనకి అవుట్పుట్ అనేది చూపించేది. GetCH మీకు తెలిసిందే కదా. ఓకే, ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసి దాని యొక్క లొకేషన్ పంపించి వేరే క్యారెక్టర్ యొక్క లొకేషన్ పంపించి ఆ లొకేషన్ నుంచి మళ్ళీ యాక్సెస్ అయితే చేసాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూస్తే ప్రింట్ఎఫ్ అనమాట. ఇది వచ్చేసి ఒక అవుట్పుట్ ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ అనేది మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇది వచ్చేసరికి మనం బేసిక్గా ఇంట్ని, క్యార్ని, ఫ్లోట్ని ఏదైనా సరే ఇంటీజర్, ఆక్టాడెసిమల్, హెక్సాడెసిమల్ వాల్యూస్ ఏదైనా సరే ఒక ప్రింట్ అయితే చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చేసరికి %D అనేది ఇస్తాము, ఫ్లోట్కి వచ్చేసరికి %F అని స్ట్రింగ్ అని, క్యారెక్టర్కి వచ్చేసరికి %C అని చెప్పేసి ఇస్తాము. న్యూ లైన్ కావాలంటే ఫార్వర్డ్ /n అండ్ ట్యాబ్ రావాలంటే /t అలా ఇస్తాం అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ప్రింట్ఎఫ్ వచ్చేసరికి. ప్రింట్ఎఫ్ యొక్క ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ యొక్క ఎగ్జాంపుల్ అనమాట ప్రింట్ఎఫ్కి. నేను జస్ట్ ఇక్కడ #include studio.h #include conio.h వర్డ్ మెయిన్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి C ప్రోగ్రామింగ్ అని ఉంది. దీన్ని అవుట్పుట్ వచ్చేసరికి C ప్రోగ్రామింగ్ అని అయితే ప్రింట్ అయితే ఇది వచ్చి స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి ఫంక్షన్కి. నెక్స్ట్ వచ్చేసరికి పుట్ క్యార్ అనమాట. ఇది కూడా ఒక అవుట్పుట్ ఫంక్షన్. ఇందాక మీరు చూసినట్టయితే ఆ ప్రోగ్రామ్లో కనిపిస్తుంది కదా క్లియర్గా. పుట్ క్యార్ని యూజ్ చేసుకొని మనం ఆ లొకేషన్ వేరియబుల్ ఆ యొక్క క్యారెక్టర్లో ఉన్న లొకేషన్ని యాక్సెస్ చేసుకుంటే ఆ లొకేషన్లో ఉన్న క్యారెక్టర్ని అయితే మనం తీసుకున్నాము. సేమ్ ఇది అందుకే పనిచేసిద్ది. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ #include studio.h #include conio.h void main క్యారెక్టర్ h=g. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే H అనే వాల్యూని Gకి అసైన్ చేసాం. అంటే H అనే లొకేషన్లో G అనే వాల్యూ అంటే క్యారెక్టర్ని స్టోర్ చేసాము. తర్వాత పుట్ క్యార్ అని ఉంది కదా ఫ్రెండ్స్. పుట్ క్యార్ వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని అవుట్పుట్ చూపించు అని చెప్పేసి అయితే మెన్షన్ చేసినట్టు. తర్వాత GetCH అంటే వాల్యూని డైరెక్ట్గా చూపించు అని చెప్పేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏమొచ్చింది అంటే G అని అయితే రావాలన్నమాట ఫ్రెండ్స్ ఇదన్నమాట బేసిక్ IO ఫంక్షన్స్ అనమాట. అంటే వీటిల్లో మనకి చాలా రకాలు అయితే ఉన్నాయని చెప్పినట్టే ఇవి అయితే ఉన్నాయి. బేసిక్ అయితే ఇవి, ఇంకా కొద్దిగా అడ్వాన్స్కి వెళ్తే ఇంకొన్ని అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా కొంతమంది ఇంటీజర్, క్యారెక్టర్ వాటిన్నిటిని IO ఫంక్షన్స్ అని అయితే అనుకుంటూ ఉంటారు. బట్ ఈ IO ఫంక్షన్స్ కాదనమాట. అవి వచ్చేసరికి డేటా టైప్స్ అనమాట ఫ్రెండ్స్. డేటా టైప్స్ అంటే ఒక వాల్యూని ఒక క్యారెక్టర్కి లేదంటే కనుక ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి ఆ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాము. డేటా టైప్స్ అంటే మీరు ఇచ్చే డేటాని అవి రిప్రజెంట్ చేస్తాయి. ఒకవేళ ఇంటీజర్ డేటా అనేది ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 అలా ఇస్తే ఇంట్ అనేది ఇస్తాము. ఇంటీజర్కి ఇంట్ అనే డేటా టైప్ అనమాట. ఫ్లోట్కి వచ్చేసరికి అంటే పాయింట్ తర్వాత వచ్చేదానికి డెసిమల్ నెంబర్కి వచ్చేసరికి ఈ ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. క్యారెక్టర్స్ ABCD లైక్ దట్ వాటికి వచ్చేసరికి వీటికి అయితే యూస్ చేస్తాము. అంటే క్యారెక్టర్కి క్యార్ అనేది అయితే యూస్ చేస్తాము. వీటిని వచ్చేసరికి డేటా టైప్స్ అంటారు. వాటి గురించి కూడా
ఫ్యూచర్లో అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. జై హింద్. బాయ్ బాయ్.